హాయ్ ఎవరోన్. మరి తెలంగాణలో నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు, మరి పెండింగ్ ఫలితాలపై వివిధ రకాల వార్తల సారాంశాలు ఒకసారి మనం చూస్తే, ముందుగా మరి తొలుత మార్కుల ప్రకటన, అభ్యంతరాలు ఉంటే రీకౌంటింగ్, తర్వాతే 1:2 నిష్పత్తిలో గ్రూప్ 1 జాబితా. ఆల్రెడీ మరి మొన్న సాయంత్రం షెడ్యూల్ వచ్చిన విషయం తెలిసిందే. వివిధ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి, మరి రాష్ట్ర వెల్ఫేర్ సంబంధించి, ఏఈ సంబంధించి ఫలితాలకు సంబంధించి మరి రేపటి నుంచి మనకు రాబోయే వారం 10 రోజులలోపు అన్ని ఫలితాలు ఇవ్వనున్నట్లు ఇప్పటికే మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకసారి మనం చూస్తే, రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు సోమవారం వెల్లడి కానున్నాయి. అంటే రేపు వెల్లడి కానున్నాయి 10వ తేదీన. తొలుత టీజీపీఎస్సీ అభ్యర్థుల మార్కులను ప్రకటిస్తుంది. తర్వాత అభ్యంతరాలు ఉన్న వారి నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరిస్తుంది. ఆ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్పత్తిలో జాబితాను వెల్లడించనుంది. తొలుత గ్రూప్ 1 6 పేపర్లు సాధించిన మార్కులను కలిపి, అంటే మెయిన్స్ సంబంధించి మరి 6 పేపర్లు నిర్వహించారు కాబట్టి 6 పేపర్లు సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు సబ్జెక్టుల వారీగా కూడా సాధించినవి అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లు పొందుపరుస్తుంది. తుది మార్కుల లెక్కింపై ఏమైనా అభ్యంతరం ఉంటే మరి 15 రోజులు టైం ఇస్తున్నారు. 15 రోజుల్లోపు ఒక్కొక్క పేపర్కి 1000 చెల్లించి రీకౌంటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే గతంలో మనం ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ ఎలా అయితే ఉండేదో రీకౌంటింగ్ సంబంధించి మరి ఇందులో కూడా గ్రూప్ 1 సంబంధించి మెయిన్ సంబంధించి అవకాశం ఇస్తున్నారు. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయా పేపర్లో మార్కులు మరోసారి గణిస్తారు. లెక్కింపులు పొరపాట్లు ఉంటే సరిచేసిన తర్వాతనే మరి మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తులు ధృవీకరణ పత్రాల జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. కాగా గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు మరి 21,093 మంది అభ్యర్థులు హాజరు కాగా ఒక్కో పోస్టుకు 38 మంది పోటీ పడుతున్నారు. అంటే ఇది ఓఎంఆర్ విధానం కాదు కాబట్టి, డిస్క్రిప్షన్ విధానంలో అభ్యర్థులు రాత పరీక్ష విధానం ఉంది కాబట్టి ఆల్రెడీ ముగ్గురు ఇన్విజిలేటర్ సంబంధించి మరి నిపుణులకు సంబంధించి ముగ్గురు పేపర్ వ్యాల్యుయేషన్ చేయడం జరిగింది కాబట్టి, మరి ఏమైనా అభ్యంతరం ఉంటే రీకౌంటింగ్ సంబంధించి కూడా ఇది మంచి పరిణామం అని చెప్పొచ్చు. అభ్యర్థులకు ఏమైనా మార్కులు తక్కువ వచ్చినాయని భావిస్తే మరి దీనికి సంబంధించి మళ్ళీ రీకౌంటింగ్ కూడా వేసిన తర్వాతనే, రీకౌంటింగ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా వెల్లడిస్తామని, ఇక్కడ 1:2 నిష్పత్తి ఇస్తామని ఇక్కడ వెల్లడించడం జరిగింది. సో మనం చూస్తే ఇక సీటెట్ అంటే రాష్ట్ర టెట్ సంబంధించి అవకాశం లేనప్పటికీ సీటెట్ సంబంధించి ఎవరైతే క్వాలిఫై అవుతారో, మరి బీఈడి సంబంధించి, డిఈడి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో పేపర్ 1, పేపర్ 2 సంబంధించి మరి ఇక్కడ కేంద్రీయ విద్యాలయాల్లో తిరుమలగిరి సంబంధించి, అంటే హైదరాబాద్ తిరుమలగిరి సంబంధించి మరి వాకిన్ ఇంటర్వ్యూ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మార్చి 12న పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ సంబంధించి పీజీటీ సంబంధించి, అలాగే 13వ తేదీన పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఇక్కడ టీజీటీకి అయితే సీటెట్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ పీజీటీకి సీటెట్ అవసరం లేదు. ప్రైమరీ లెవెల్ బోధనకు సీటెట్ అవసరం ఉంటుంది మళ్ళీ పేపర్ 1కు సంబంధించి. పేపర్ 1 క్వాలిఫై అయిన వారికి పీఆర్టీ సంబంధించి, ప్రైమరీ లెవెల్ టీచర్ సంబంధించి, అలాగే మరి టీజీటీ సంబంధించి పేపర్ 2 క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక మరొక ముఖ్య విషయం, మరి కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి మహబూబ్ నగర్ సంబంధించి మరి మార్చి 11 సంబంధించి, మార్చి 12 సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. పీఆర్టీ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్, స్పోర్ట్స్, కోచ్, డ్యాన్స్ సంబంధించి ఇక్కడ ప్రైమరీ లెవెల్ సంబంధించి సీటెట్ పేపర్ 1 క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మరి పీజీటీ, టీజీటీ రెండు కూడా ఇవ్వడం జరిగింది. టీజీటీకి వచ్చేసి పేపర్ 2 క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లోకల్ జిల్లా వాళ్ళకి కొంచెం దగ్గర ఉన్న ప్రాంతం వల్ల అభ్యర్థులు ఉంటే, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, హిందీ ఉంటే, రెండు ఉంటే లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్ కొంచెం ఫ్లూయెన్సీ ఉంటే ఖచ్చితంగా సీటెట్ క్వాలిఫై ఉంటే మంచి అవకాశం చెప్పొచ్చు. ప్రైమరీ లెవెల్లో 22,000 వరకు ఇస్తారు. అలాగే మరి టీజీటీ, పీజీటీ 30,000, 28,000-30,000 వరకు వస్తాయి. ఇప్పుడు అభ్యర్థులు ఎవరైనా ఆసక్తులు అభ్యర్థులు ఉంటే అప్లై చేసుకోవచ్చు. మరొక ముఖ్య విషయం, మరి ఇప్పుడే చెప్పుకుందాం మనం, గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ విడుదల ఆల్రెడీ నేను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ నెల 10న గ్రూప్ 1 అంటే రేపు వస్తుంది. 11న గ్రూప్ 2, 14 గ్రూప్ 3 ఫలితాలు. మరి అలాగే హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి చాలా కాలంగా అభ్యర్థులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మరి హాస్టల్ వెల్ఫేర్ కూడా సంబంధించి 581 పోస్టుకు సంబంధించి కూడా మరి ఈ నెల 15 హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి కూడా 1:1 జాబితా. మొత్తానికి మార్చి నెలాఖరులో అన్ని పెండింగ్ ఫలితాలు ఇవ్వనున్నారు. అలాగే టెక్స్ట్ బుక్ సంబంధించి మరి మ్యాథ్స్, తెలుగు తప్ప, అంటే గణితం, తెలుగు సబ్జెక్టులు తప్ప మిగతా పాఠ్య పుస్తకాల ముద్రణకు ఆల్రెడీ ఆమోదించడం జరిగింది. మరి గణితంలో సంబంధించి చిన్న మార్పులు చేస్తున్నారు. అలాగే తెలుగులో సంబంధించి మరి తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసిన వాటి రాష్ట్ర గీతాలతో పాటు ఇతరతర చిహ్నాలతో పాటు మరి చిన్న చిన్న మార్పులు ఉన్నాయి కాబట్టి అవి కూడా తెలుగులో అవి మాడిఫై చేసిన తర్వాత ప్రింట్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. మొత్తానికి ఇది అప్డేట్. మరి అలాగే మనకి వచ్చే నెల, అంటే ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలతో పాటు మొత్తం బడ్జెట్ సమావేశాలు, అలాగే అసెంబ్లీ సమావేశాలు, ఎస్సీ వర్గీకరణ పెండింగ్ అంశాలు, అలాగే బీసీ రిజర్వేషన్ సంబంధించి పెంపుదల అంశాలు ఇక్కడ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత, మరి బడ్జెట్ సమావేశం ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిన విషయం తెలిసిందే. మనకి మొత్తానికి కొత్త నోటిఫికేషన్ సంబంధించి వచ్చే నెల తర్వాత మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ రానున్నాయి. మొత్తానికి ఇది అప్డేట్. థ్యాంక్ యూ.